ఉన్నాను. తప్పనిసరిగా ఉదయకాల సమయంలో మీరు ఆయా ప్రాంతాల్లో చేరి దేవుడిచ్చిన అనుకూలతను బట్టి ఆహ్, ప్రభువును స్తుతించారు, ఆరాధన చేశారని నమ్ముతూ ఉన్నాము. ఈ సాయంకాల సమయంలో ఆహ్, ఇప్పుడు కిరణ్ నన్ను అడిగాడు ఏదన్నా అంశాన్ని తీసుకుంటారా అని చెప్పని. అంటే కొన్ని వారాలు అట్లా ఏమైనా తీసుకుంటారా అడిగాడు. నేను ఆలోచన చేసినప్పుడు నేను మా స్థానిక సంఘంలో తీసుకున్నటువంటి ఆల్రెడీ బైబిల్ స్టడీగా తీసుకున్నటువంటి ఒక అంశాన్ని ఆహ్, అది వారు ప్రయోజనకరంగా ఉంది అని చెప్పారు కాబట్టి, నాకు గూడా అది ప్రయోజనకరంగా దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడాడు కాబట్టి, దానిని అంటే తప్పనిసరిగా అది మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అని దేవుడు నాకిచ్చినటువంటి ప్రేరేపణ బట్టి నేను ఆ అంశాన్ని జ్ఞాపం చేయాలని ఆశిస్తున్నాను. ఒక మాట మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనమొకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనమొకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. అట్లానే 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయముండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. అట్లానే 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేను ఒక చిన్న అంశాన్ని ఇది ఒక టాపిక్ లాగా మనం ధ్యానం చేస్తాం కాబట్టి మనకు తొందర ఏం లేదు. మనం ఎంత ఖచ్చితంగా మన సమయాన్ని బట్టి 9:25కో లేదా 9:30కి షార్ప్‌గా మనం క్లోజ్ చేసుకోవచ్చు. కావాలంటే వచ్చే వారం మనం చూడొచ్చు. కాబట్టి నాకు ఆ టెన్షన్ ఏం లేదు. కాబట్టి ఈరోజు నేను చెప్పలేకపోయినామో అని బాధపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే కావాలంటే వచ్చే వారం అది చెప్పుకోవచ్చు కాబట్టి. ఆ వెసులుబాటు నాకు సహోదరులు కల్పించారు కాబట్టి నేను ఎంతగానో వానికి రుణస్థుడను. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో 7వ వచనం నుండి 21వ వచనం వరకు దీన్ని నాకు స్క్రీన్ షేర్ ఇస్తారా కిరణ్? స్క్రీన్ షేర్ ఏమైనా ఇవ్వగలరా? కిషోర్ గాని కిరణ్ గాని ఉన్నారా? ఓకే, రైట్. కిషోర్ చదవండి. నా స్క్రీన్ మీకు కనబడుతుందమ్మా? నాకు కనబడుతున్నాను. ఓకే.
ఆహ్, ఈ యోహాను పత్రికలో నుండి ఒక అంశాన్ని అంటే మనకు చాలా సార్లు వచ్చే మాట ఏమిటంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ అనేటువంటి ఒక అంశాన్ని దేవుని చిత్తమైతే ఈ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ ప్రేమను 4 విధాలుగా చెప్పాడు. ఒక రకంగా ఏమన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది అన్నాడు. దీని వలన మనము దేవుని ప్రేమ ఎట్టిదో తెలుసుకోగలము అన్నాడు. కాబట్టి ఒకటి ప్రేమ అనేటువంటి అంశంలో గాడ్స్ లవ్ అనటం కంటే కూడా నేను అంటే ప్రేమ అనగానే 4 అంశాలుగా మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ మనకి మీలో అనుభవజ్ఞులు, వాక్యం తెలిసిన వారు ఉన్నారు. నేను బాగా ఎరుగుదును. కాబట్టి మనందరం కలిసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవసరమైతే మీరు ఆ తర్వాత 2వ వారం గాని, 3వ వారం గాని ఆ ప్రశ్నలు కూడా అడగొచ్చు. మనమేమి పండితులమేం కాదు గాని అందరం కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. చిన్న మంద భయపడకుడి అన్నట్టుగా చక్కని సహవాసంలో దేవుని వాక్యంలో ఎదుగుదాము. అయితే ఒకటేమిటంటే 4 అంశాలుగా ఈ ప్రేమ అనేటువంటి టాపిక్ ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కువ భాగాలు మనకి యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటాయి. అయితే మనం చదువుకున్న ఈ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 21వ వచనం వరకు యోహాను గారు ఒక రకంగా ఈ ప్రేమని 4 రకాలుగా వివరించడానికి ప్రయత్నం చేశాడు. అందులో ఒకటేమన్నాడు నేను చెప్పినట్టుగా గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. ఒక వ్యక్తి ప్రేమ గురించి అర్థం కావాలి అంటే మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమ గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అది మొట్టమొదటిది. రెండవది, ఎవరైతే ఈ దేవుని ప్రేమను అర్థం చేసుకున్నారో, అర్థం చేసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఆ ప్రేమ ద్వారా కదిలించబడ్డారో, ఆ ప్రేమకు తాము అప్పగించుకున్నారో, వారిలో చాలా స్వభావ సిద్ధంగా కలిగేటువంటి లక్షణం ఏందంటే దేవునిని ప్రేమించటం. అన్నాడు కదా ఇక్కడ చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 2, 3 సార్లు అన్నాడు. మనము దేవుని ప్రేమించుచున్నానని చెప్పి దేవుని ప్రేమింపలేడు, దేవుని ప్రేమించువాడు అన్నాడు. అంటే యోహాను గారు ఈ ప్రేమ విషయంలో చెప్పిన రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఒకటి దేవుని ప్రేమ అంటే అర్థం చేసుకోవాలి. రెండవది మనము దేవుణ్ణి ప్రేమించటం. దేవుణ్ణి ప్రేమించువాడు అన్నాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిలో స్వభావ సిద్ధంగా బలవంతం చేయకుండానే ఎందుకంటే మనకి రోమియోలు రాసిన పత్రికలో ఉంది. దేవుడు ఏం చేశాడు అంటే తన ప్రేమను, ఈ దేవుని ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు. కాబట్టి మనము కూడా స్వభావ సిద్ధంగా ఒకటి ఆయనను ప్రేమిస్తాం. కాబట్టి మనం దేవునిని ప్రేమించుట అంటే ఏమిటి అర్థం చేసుకోవాలి. మొట్టమొదట దేవుని ప్రేమ, రెండవది దేవునిని ప్రేమించటం అంటే ఏంటిది. మూడవది, ఈ 2 అర్థమైన తర్వాత మూడవది మనం నేర్చుకోవాల్సిన పాట అన్నాడు కదా, ఒకనినొకడు అన్నాడు. ఏమన్నాడు? ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమన్నాడు? ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము అన్నాడు. అలానే 13వ వచనంలో కూడా 12వ వచనంలో మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల అన్నాడు. తన సహోదరుని ప్రేమింపని వాడు అన్నాడు. అంటే మూడోది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఒకరినొకడు ప్రేమించుట, లవ్ వన్ అనదర్ అనేది. నాలుగవది అక్కడ మనకి కనపడేది ఏమిటంటే క్రియారూపకంగా. ఇప్పుడు దానికి నీ జ్ఞానం ఉంది. మనలో చాలా మందికి చక్కని జ్ఞానం ఉంది. దేవుని ప్రేమ తెలుసు, దేవుని ఏ విధంగా ప్రేమించాడో తెలుసు, ఏ అధ్యాయంలో ఎక్కడ వచనాల్లో ఉన్నాయి తెలుసు, ఒకరినొకడు ప్రేమించాలని చెప్పని బైబిల్లో ఎన్నిసార్లు ఉంది అని ఇవన్నీ కూడా తెలుసు. అయితే అనుదిన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మనం అనుదినం మన యొక్క సంభాషణలు, మన కాపురాలు, మన యొక్క సంబంధాలు, మన సహవాసాల్లో ప్రేమ కలిగి ఉండటము అంటే ఏంటిది అసలు? ఏం చేయాలి? ఎట్లా అర్థం అవుతుంది? క్రియారూపకంగా. కేవలము జ్ఞానం కలిగి ఉండడం మంచిదే, అవసరం. ఎందుకంటే దెర్ ఇస్ నో డ్యూటీ వితౌట్ డాక్టర్ అని చెప్పి అంటాం. అంటే
అసలు ఏది తెలుసుకోవాలో సత్యమేం తెలుసుకోకుండా సత్ప్రవర్తన ఉండదు. సత్యము తెలుసుకోకుండా సత్ప్రవర్తన ఉండడం కష్టం. కాబట్టి సత్యం తెలుసుకోవాల్సిందే. సిద్ధాంతం తెలుసుకోవాల్సిందే. ఏది దేవుడు మనకు ప్రత్యక్షపరిచాడో దాన్ని నేర్చుకోవాల్సిందే. అదే సమయంలో దాన్ని క్రియారూపకంగా నా అనుదిన జీవితంలో నేను చెప్తుంటాను సాధారణంగా. నా సమాజము, సంసారం, సంఘం మా యొక్క సంసారంలో, సమాజంలో, సంఘములో, నా యొక్క సంభాషణలో, అది కూడా కలుపుకోండి సంభాషణలో. ఈ 4 విషయాల్లో మనం క్రియారూపకంగా ఆ ప్రేమ ఎట్లా చూపాలి అనేది కూడా మనము కొరింథీయులకు రాసిన పత్రిక నుంచి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది మీ మనసుల్లో ఉంచుకోనండి. మనము అంటే ఈ యోహాను గారు కూడా చెప్పాడు. ఏమన్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడు? 3వ అధ్యాయం ఏమన్నాడు? 17వ వచనం 3:17. 3:17లో ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికర్యం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. క్రియ ఉండాలి, ఆ క్రియ వెనకాల సత్యం ఉండాలి. సత్యముతోనూ క్రియతోనూ ప్రేమిస్తున్నాం. అందువల్ల మీ ప్రేమ జ్ఞానానుసారంగా ఉండాలి అంటాడు కదా. కాబట్టి దానికి అర్థం ఏంటిది? ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లవ్, క్రియారూపమైనటువంటి ప్రేమ గురించి ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి నేను ముందుకు వెళుతున్నాను. ఈ అవుట్లైన్ మీరు గుర్తుంచుకోనండి. ఇది మనం యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 21వ వచనం. అది మనం ఇప్పుడు అమ్మాయి నన్ను మ్యూట్ చేయాల్సిన వాళ్ళు మ్యూట్ చేయండి. హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొద్దున మాట్లాడు కిషోర్ కానీ కిరణ్ కానీ హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగిలిన వాళ్ళు మ్యూట్ చేయండి. రైట్, సారీ. హోస్ట్ కొంచెం చూసుకుంటా ఉండండి. ఇది మనకు కొంచెం సమయం మనకి మేలుకరంగా అర్థం. కాబట్టి మొట్టమొదట నేను దేవుని ప్రేమ, ఈరోజు దేవుని ప్రేమ గురించి ఒక 3 భాగాలు ఉన్నాయి. అయితే నేను 2 మాత్రమే జ్ఞాపకం చేస్తాను. ఇది ఇక్కడ చాలా రాశారు బ్రదర్ అన్నట్టుగా ఉంటుంది, కానీ మీరేమి టెన్షన్ పడాల్సిన పని లేదు, హడావుడి పడాల్సిన పని లేదు. నేను చాలా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బహుశా మీకు ఈ స్లైడ్ చూసేటువంటి అలవాటు కూడా ఉంది కాబట్టి నేను 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రేమను సాధారణంగా మనకి ప్రేమ అంటే 4 రకాల ప్రేమలు ఉన్నాయని, దేవుని ప్రేమ, అగాపే ప్రేమ అని అవన్నీ మనం కొంత ఎరిగి ఉన్నాం. కాబట్టి నేను వాటి జోలికి వెళ్లకుండా మరొక కోణంలో, మరొక విధంగా దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అపరిమితమైన దేవుని ప్రేమ అంటే విస్తారం అని చెప్పండి. ఉదాహరణకి, అయ్యా మీ స్థలం ఎంత అన్నాం అనుకోండి, అయ్యా మాకు 1 ఎకరం అంటారు. 1/2 సెంటు లేకపోతే 5 సెంట్లు 10 సెంట్లు. మరి తెలంగాణలో గుంటలు లెక్క కూడా కొలుస్తారు కదా, ఇన్ని గుంటల స్థలం ఉంది అని చెప్పి అంటాం కదా. కాబట్టి మనకి విస్తారం. ఇప్పుడు మీ పరిచర్య ఎంతవరకు ఉంది అని అనుకోండి, మా పరిచర్య ఇదిగో పలాని ప్రాంతంలో మేము పనిచేస్తున్నాము, ఈ ప్రాంతం కాకుండా మరొక ప్రాంతంలో కూడా చేస్తున్నాము. దీన్ని ఏమంటామంటే ఎంత విస్తారంగా మనం విస్తరించాము, ఎంత విస్తారంగా ఉంది, దాన్ని ఏమంటాము అంటే విస్తరణ అని చెప్పి అంటాం కదా. ఇప్పుడు దేవుని ప్రేమ యొక్క విస్తారం ఎంత, ఎట్లా కొలుద్దాం? ఎన్ని ఎకరాలు, ఎన్ని సెంట్లు, ఎన్ని గుంటలు, ఎంతవరకు దానికి అని ఆలోచన చేస్తే, ఒక రకంగా మనం ఆలోచన చేస్తుందంటే దేవుని ప్రేమ తన యొక్క విస్తారము అపరిమితమైనది. అది ఎట్లా మనం ఆలోచన చేద్దాం. అది విస్తారమైనది. దాని యొక్క విస్తారం ఎంత అంటే అది చాలా అపరిమితమైనటువంటిది. అది మనం కొంత ఆలోచన ప్రయత్నం చేద్దాం. కానీ మరొక రకంగా ఆలోచన చేస్తే అది పరిమితమైంది. అది నేను ఎట్లానో అది వివరించడానికి ప్రయత్నం చేస్తాను. గుర్తుంచుకుందాం. దేవుని యొక్క ప్రేమ అంటే విస్తరించే విషయంలో అది ఎంత విస్తారము అన్నప్పుడు అది అపరిమితం ఒక రకంగా ఆలోచన చేస్తే, మరొక రకంగా ఆలోచన చేస్తే మనకి పరిమితంగా కనబడుతుంది. అది ఎట్లా పరిమితమో ఎట్లా అపరిమితమో కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి
ఎంత విస్తారము అనేది మనము ఆలోచన చేయాలంటే, ఒకటి మత్తయి సువార్త 5:43 ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము నేను చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో ఒక మాట అన్నాడు. శిష్యులతో కొండ మీద ఆ ప్రసంగి విషయమై ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, నీ పొరుగు వాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన వాడు ఉన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు. తర్వాత 46వ వచనంలో, మీరు మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకర్ను అలాగు చేయుచున్నారు కదా అన్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమకు అది ఎంత విస్తారమైనది అనేది ఆలోచన చేయాలి అంటే ఇట్లా ఇట్లా ఆలోచన చేద్దాం. నేను దీన్ని స్టాప్ చేసి మీకు వివరిస్తాను. నేను మరలా షేర్ చేస్తాను అవసరమైనప్పుడు. ఉదాహరణకి ఇట్లా ఇప్పుడు ఇది దేవుని ప్రేమ అనుకోండి. దేవుని ప్రేమ అనుకున్నప్పుడు ఇది ఎంత విస్తారమైనది అని ఆలోచన చేసేటప్పుడు ఒకవైపు ఎట్లా ఉందంటే శత్రువులు, అంటే శత్రువులను కూడా ప్రేమించేటువంటి దేవుని ప్రేమ. ఇటువంటి శత్రువులు వారు మీరు యేసుక్రీస్తు ప్రభువారు గాని గమనించినట్టయితే ఆయనను దూషించినటువంటి వారు, హింసించినటువంటి వారు, ఆయనను అంటే అబద్ధ సాక్ష్యం చెప్పినటువంటి వారు ఎంత ఆయన్ని దూషించినా మీరు అనుకుంటున్నారేమో చాలా మంది సువార్త వ్యతిరేకులు ఉంటారు. బైబిల్ కాల్ చేసేవాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారి మీద చాలా వల్గర్‌గా, చాలా భయంకరంగా మాట్లాడేటువంటి వాళ్ళు, దేవుని తృణీకరించేటువంటి వాళ్ళు, ఆయన మాట ఎత్తితేనే నీచంగా మాట్లాడేటువంటి వారు మనం ఈ లోకంలో ఎంతోమంది చూస్తుంటాము. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆయన ప్రేమ వారిని కూడా ప్రేమిస్తుంటుందండి. మనము దేవుని ప్రేమ అంటే ఎంత విస్తారము అది, ఎంత ఎక్స్టెండ్ అది వెళ్తుంది, ఎంత దూరం ఆయన ప్రేమ వెళుతుంది అని ఆలోచన చేసినప్పుడు వారిని కూడా ఎవరైతే తనని శత్రువుగా భావించి, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని శత్రువుగా భావించి ఆయన నామాన్ని లేకుండా చేయడానికి, ఆయన పేరును లేకుండా చేయడానికి, ఆయన దూషించడానికి, అపవిత్రపరచడానికి, ఆయన ఏదైనా చేయటానికి చేస్తారే వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అంత విస్తారమైన ప్రేమ ఆయన ప్రేమ. అందువల్లే సిలువలో మనకు అర్థమవుద్ది కదా, ఏమంటాడు? తండ్రి ఎంత అసలు ఎంత మాట అండి, ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాట, అసలు మన జ్ఞానానికి అందని మాట అది. ఎదురుగా ఉండి చీట్లు వేసుకుంటూ, అంగీని పంచుకుంటూ, తర్వాత ఒకడు బల్లెంతో పక్కన ఆ పొడవకు ముందనుకుంటాను అన్నమాట, నువ్వు యూదుల రాజువు కదా అని చెప్పని పక్కన మాట్లాడుతున్నప్పుడు భారమైన సిలువ పెట్టి యెరూషలేము వీధుల్లో ఈడ్చి కొరడాలతో కొట్టి, వాళ్ళు ప్రధాన యాజకులు, హేరోదు రాజు, పిలాతు, అబద్ధ సాక్ష్యం చెప్పిన వారు, కేకలు వేసిన వారు, ఈడ్చిన వారు, ఇవన్నీ కనబడుతున్నప్పటికి కూడా ఎంత ఎక్స్టెండ్ అండి. అంటే ఆయన కొలత చూడండి, ఎంత కొలత. ఒకవైపు శత్రువును కూడా క్షమించినటువంటి ఆయన యొక్క ప్రేమను మనం చూస్తాం. అది ఒక డైరెక్షన్. ఒకవైపు ఆయన ప్రేమను, అంటే దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ఇట్లా అర్థం చేసుకుందాం. అది ఎంత విస్తారం అంటే తనను పూర్తిగా వ్యతిరేకించినా కూడా, అస్సలు మాట ఎత్తితే ఎగిరి పడతారు చూసారా, వారిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అంత ఎక్స్టెండ్ ఉంటుంది. రెండవది మనము ఆలోచన చేస్తే, మనం కానీ ఆలోచన చేస్తే, ఒక యవనస్తుడు వచ్చాడు కదా. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వచ్చి మీరు మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనం మనకు తెలిసిన భాగమే. అక్కడ ఒక చక్కని మాట ఉంటుందండి. 18వ వచనం నుండి 22వ వచనం వరకు అక్కడ ఒక యవనస్తుడు ఉంటాడు. వాడు పరిగెత్తుకొని వచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు. సద్బోధకుడా అని చెప్పని ఆయన చక్కగా సంబోధించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అయ్యా, నేను వచ్చిన యవనస్తుడు నేను బాల్యం నుండి అది చేస్తున్నాను, ఇది చేస్తాను అని చెప్పి అన్నప్పుడు ఒక చక్కని మాట చూడండి. 10వ అధ్యాయం 21వ వచనంలో, యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి
నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందున నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అనే మాట ఉందండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమవుతుందంటే, అక్కడ వాడికున్న సమస్య ఏంటంటే, ఆ యవనస్తున్న సమస్య ఏంటంటే, తను ఏమి కలిగి ఉన్నాడో అర్థమవుతుంది, బాగా తెలుసు కానీ ఏమి కలిగి లేడో అర్థం కావట్లేదు. అర్థమవుతుందా మీ తేడా? నాకు ఏమి కలిగి ఉన్నానో తెలుసుకోవటం చాలా సులభమే. నాకు ఏమి లేవో తెలుసుకోవడం కూడా చాలా చాలా ప్రాముఖ్యం. మనలో చాలా మందికి ఏంటంటే, నీవు ఏ విషయంలో గొప్పో, నీకు ఏ విషయంలో ఉద్దండవో, నీకు ప్రవీణత ఏంటిదో, నీ జ్ఞానం ఏందో అది తెలుసు తప్పక, నీకు ఏమి తెలియవో, నీవు ఎక్కడ కొదువుగా ఉన్నావో అది తెలుసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుందండి. ఈ యవనస్తుడికి నేను బాల్యము నుండి ఇవన్నీ కూడా చేస్తున్నాను అని అంటున్నప్పుడు ఏంటంటే, ఒక రకం చెప్పాలి అంటే, తాను పాపి అన్న సంగతి ఆ యవనస్తుడికి అర్థం కావట్లేదు. అర్థం కాకపోగా, నెంబర్ 1 అర్థం కాకపోగా, రెండవది ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడలేదు, మూడవది ఆయన్ని తృణీకరించి వెళ్ళిపోయాడు. ఈ 3 జరిగినాయి. మీరు గమనిస్తే అక్కడ ఆ జరిగిన అక్కడ సంభవంలో ఒకటేం జరిగింది, తానుకి ఏది కొదువు ఉందో, తాను పాపిని ఈ క్రియలు చేయటం ద్వారా నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు, అర్థం కావట్లేదు. రెండవది వెంబడించడానికే ఇష్టం లేదు. మూడవది అందరి మధ్య మీరు గమనిస్తే అక్కడ ఇది రహస్యంగా జరిగింది కాదు. అక్కడ మీరు బయలుదేరితే మార్గమున పోవచ్చుండగా అంటాం. అంటే మార్గమున పోతున్నప్పుడు శిష్యులున్నారు, ప్రజలున్నారు, అందరున్నారు. అందరి మధ్య యేసుక్రీస్తు వారిని తృణీకరించి వెళ్ళిపోయాడు. కానీ బైబిల్లో రాయబడి ఉంది, యేసు అతనిని ప్రేమించి అనే మాట ఉంది. అర్థమవుతుంది కదా? ఒకవైపేమో ఎంత ఘోర శత్రు అయినప్పటికి కూడా, అసలు ఆయన ఎంత తృణీకరిస్తున్నా అంటే వ్యతిరేకంగా, ద్వేషంగా ప్రవర్తిస్తున్నా, శత్రువులుగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తాడు. ఇంకొక ఎక్స్టెండ్ ఏంటంటే, ఒక రకంగా ఈ చూడటానికి మేము నిష్ఠాగరిష్టంగా మంచి క్రియలు చేస్తున్నామని చెప్పని తాము పాపులము అని గ్రహించకుండా, ఆయన వెంబడించడానికి ఇష్టపడకుండా, ఆయన్ని తృణీకరిస్తున్న వారిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనం మూడోది ఏమంటాడు అంటే, దేవుడు లోకమును ప్రేమించను అనే మాట ఉందండి. లోకము అన్నప్పుడు మనకు తెలుసు, ఇంకా లోకం ఎవరి కింద ఉంది, లోకము దుష్టుని కింద ఉంది అనే మాటలు ఉన్నాయి. లోకములో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, లోకంలో చీకటి ఉంది అనే మాటలు ఉన్నాయి. అంటే దేవుని ప్రేమ గురించి ఆలోచించేటప్పుడు మొట్టమొదట అంటే ఈ కోణంలో ఇస్తే, అంటే ఒక శత్రువు విషయం ఆలోచన చేస్తే దేవుని ప్రేమ ఎంతో అపారమైందండి, అన్లిమిటెడ్. ఇంకా దానికి ఇంకా పరిమితి అంటూ లేదు. ఇటువంటి శత్రువు అయినా ప్రేమిస్తాడు, దానికి పరిమితి ఏమి లేదు. రెండవది, ఆయన అర్థం చేసుకోనకుండా, వెంబడించకుండా, తృణీకరిస్తున్న వారిని కూడా ఎంతవరకైనా ప్రేమిస్తాడు. మూడవది, లోకాన్ని కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అయితే ఈ అపరిమితమైనటువంటి ఈ ప్రేమను దేవుడు ఏ విధంగా వ్యక్తపరిచాడు? ఈ అపరిమితమైనటువంటి దేవుని ప్రేమను దేవుడు ఏ విధంగా వ్యక్తపరిచాడు అనేది దేవుడు 4 విధాలుగా వ్యక్తపరిచాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు 4 విధాలుగా వ్యక్తపరిచాడు. మనం మొదటి అంశంలో, మీరు అవుట్లైన్ మిస్ కావద్దు, దేవుని ప్రేమ గురించి ఆలోచన చేస్తున్నాం. దేవుని ప్రేమలో మొట్టమొదటిది, దేవుని ప్రేమ విస్తరణ విషయంలో ఎంతో అపారమైనది. ఇది అపారమైనది అంటానికి ఎట్లా చెప్పొచ్చు? ఒకటి ఏంటంటే, ఎంత శత్రువునైనా ప్రేమించేటువంటి ప్రేమ, తను పాపి అని అర్థం చేసుకోనకుండా, వెంబడించకుండా, ప్రజలందరి ముందు తృణీకరించినప్పటికి కూడా ప్రేమించిన ప్రేమ. లోకంలో లోకమనంగానే మనకు దుష్టత్వం ఎంతో ఉంది. లోకంలో భయంకర తత్వం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు కానీ చదివితే, లోకం యొక్క 3 పనులు వాళ్ళు చేస్తారు. ఒకటి, ఆయన మహిమను చతుష్పాద జంతువుల యొక్క మహిమగా మార్చారు. సత్యాన్ని అసత్యంగా మార్చారు. వారి హృదయంలో, వారి మనస్సుల్లో దేవునికి చోటునివ్వట్లేదు. అంటే దే ఆర్ నాట్ అలవింగ్, సెటిల్డ్ అంటాం కదా. ఇప్పుడు మీకు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. వీళ్ళు ఎంతమందికి క్రికెట్ ఇంట్రెస్ట్ నాకు తెలియదు, కానీ క్రికెట్ మ్యాచ్ లో టీమ్స్ ఉంటారు. ఇప్పుడు ఐపీఎల్ టీం ఉంది కదా, ఇప్పుడు ఐపీఎల్ 2020 జరుగుతా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఆ ఓనర్స్ కి ఏముంటుందంటే ఒక ఆప్షన్ ఉంటుంది. కొంతమంది ప్లేయర్స్ ని వాళ్ళు రిటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి చెన్నై టీం ఉందనుకోండి,
వాళ్ళు ధోనిని రిటైన్ చేసుకుంటారు. బెంగళూరు టీం ఉందనుకోండి, వాళ్ళు కోహ్లీని రిటైన్ చేసుకోవటం అంటే ఈయన మాత్రం మేము ఉంచుకుంటాము, మిగిలిన వాళ్ళు వదిలిపెడతాం. వాళ్ళు కావాలంటే ఆక్షన్‌లోకి వెళ్ళిపోయి వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే రిటైనింగ్ అని చెప్పి అంటాం. ఇప్పుడు రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయం అని చెప్పి అంటాడు, లోకంలో ఎట్లా ఉందంటే వాళ్ళు దేవుణ్ణి తప్పక ఏదైనా రిటైన్ చేసుకుంటారంట. అంటే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టడానికి, అంటే ప్లేయర్స్‌ని ఏ విధంగా విడిచిపెట్టేశారో అట్లా దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు కానీ వారి మనసుల్లో, వారి హృదయంలో, వారి వారి జ్ఞానంలో దేవునికి చోటు ఇవ్వట్లేదు. దే ఆర్ నాట్ రిటైనింగ్ గాడ్. అందువల్ల దేవుడు తుచ్చమైనటువంటి అభిలాషలకు, భ్రష్ట మనసుకు వారిని అప్పగించాలని మాట ఉంది. ఈ తర్వాత చూస్తే ఏముంటుందంటే అటువంటి లోకాన్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అది ఆయన ప్రేమ యొక్క విస్తరణ అపరిమితమైనది. మరి ఈ ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచాడు? జాగ్రత్తగా వినండి. ప్రేమ అందువల్లనే త్రిత్వము అంటున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ద గాడ్ హెడ్ అనేది కంపల్సరీ, అది తప్పనిసరి అన్నమాట. ముగ్గురు దేవుడు ఒక్కడే, ఆయన ఫంక్షన్ కానీ 3 విధాలుగా అని చెప్పి అన్నాడు కదా, అది కంపల్సరీ. ఎందుకంటే ఒక్కళ్ళే ఉంటే ప్రేమ అనే మాటకి అర్థం లేదండి. కానీ దేవుడు ఏ విధంగా తన ప్రేమను, త్రిత్వం అనేది వేరే అంశం, అది తర్వాత మనం ధ్యానం చేయొచ్చు. అయితే మనం ఇక్కడ ప్రాముఖ్యం ఏంటంటే దేవుడు ఈ అపరిమితమైనటువంటి శత్రువుల పట్ల, తను తృణీకరించే వారి పట్ల, లోకం పట్ల తన అపరిమితమైన తన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు? 4 విధాలుగా వ్యక్తపరిచాడు. నెంబర్ 1 ఏమంటాము అంటే దీన్ని కామన్ గ్రేస్ అంటాం. కామన్ గ్రేస్. మరి తన సాధారణ దేవుని కృప అని చెప్పి అంటాం. అంటే సాధారణంగా దేవుడు చూపించేటువంటి కృప. ఉదాహరణ చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. నేను ఇక్కడ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఇక్కడ చూడండి, ఈ శత్రువుల పట్ల, తన్ను వెంబడింపని వారి పట్ల, లోకం పట్ల దేవుడు ఏ విధంగా ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు అంటే ఇది సాధారణంగా దేవుడు చూపించేటువంటి కృప. ఎట్లా అది? 5:45లో ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అర్థమవుతుంది కదా? ఏమి ఈ సూర్యుడు, వర్షము కేవలము మంచివారు మాత్రమే కాదు కండి, కేవలం విశ్వాసుల మీద మాత్రమే కాదు, ఆయనకు లోబడిన వారు మాత్రమే, వారి పట్లే కాదు, ఆ ఊర్లోనే కాదు, ఆ ఇంటి మీదే కాదు, ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే లోబడకుండా ఉన్నారో, లోకం యొక్క భ్రష్టత ఎంతున్నప్పటికీ కూడా దేవుడు గమనిస్తే ఆయన సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు, వర్షమును ఆయన కురిపిస్తూనే ఉన్నాడు. దీన్ని ఏమంటామంటే కామన్ గ్రేస్ అని చెప్పి అంటాం. ఇది అందరి పట్ల దేవుడు చూపించేటువంటి ఆయన యొక్క కృప. అది మనకి అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం చదువుకోనండి. చక్కగా అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ ఏథెన్స్ పట్టణం వాళ్ళకి, ఏథెన్సేనా, అక్కడ అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం, అక్కడ ఏథెన్స్ వారికి చెప్తూ చాలా చక్కని మాటలు చెప్తాడు. లేకపోతే 14వ అధ్యాయానికి రండి, అక్కడ దేవుడు ఏ విధంగా చేశాడు చెప్తాడు. 17వ వచనం. ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయము నింపుచు, మేలు చేయుడి చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అక్కడ పైన మీకు ఆడ లుస్త్రాలో వారి గురించి మాట్లాడుతూ, అయ్యా ఆయన ఆకాశం నుండి మీకు వర్షాన్ని, ఋతువులను దయచేస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, ఉల్లాసాన్ని ఇస్తున్నాడు. పంటలేస్తే విశ్వాసులు వేసినా పండుతాయి, అవిశ్వాసులు వేసినా పండుతాయి. వర్షం అందరికి వస్తుంది, సూర్యుడు అందరికి, గాలి అందరికి. కాబట్టి దేవుడు అపరిమితమైనటువంటి తన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాడు అంటే ఈ విధంగా ఉంటాం. మన యొక్క కామన్ గ్రేస్ ఏ విధంగా సృష్టిలో దేవుడు ఈ విధంగా ఏది కూడా తీసివేయకుండా, ఏది కూడా వారి నుండి తీసివేయకుండా అందరికీ ఇస్తూ ఉన్నాడు. అదొక రకంగా వ్యక్తపరుస్తున్నాడు. మేనిఫెస్టేషన్ అంటాం, ప్రత్యక్షపరచటము, చూపించటము, తను కనపరుచుకోవటము. కాబట్టి దేవుడు ఈ అపరిమితమైనటువంటి విస్తారమైన ఆయన ప్రేమను ఈ విధంగా కనపరుస్తున్నాడు. తర్వాత రెండవది ప్రాముఖ్యమైనది ఏమిటంటే, ఈ తర్వాత చదువుకోండి, నేను ఒక వచనాలు పంపిస్తాను మీకు. కనికరం చూపిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం కూడా ఎంత గర్వపడుతున్నా కూడా ఒక మాట మనం చదువుదామంటే నాకు చాలా
ఆశ్చర్యం కలిగించేటువంటి మాట. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము చూడండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 29, 30 వచనాలు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 29, 30 వచనాలు. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి, వారు బహుగర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చాను. వారి తామసమును వచింపరాని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేసి ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను. అర్థమవుతుందా? మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను. అక్కడ చాలా అంటే దేవుడు వారి పట్ల కూడా ఎంతో, ఇక్కడ చూస్తే ఇర్మియా యొక్క మాటలు మనం గమనిస్తే వాళ్ళ యొక్క గర్వము, బహుగర్వపోతులు, అతిశయము, పొగరు, ప్రగల్భాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వారిని గురించి కూడా దేవుడు కనికరపడుతున్నాడు అనే మాట ఉంటుందండి. తర్వాత చదువుకోనండి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కానివ్వండి, లూకా సువార్త 19వ అధ్యాయంలో కానివ్వండి, మనకేమర్థం అవుతుందంటే దేవుడు కనికరము చూపిస్తున్నాడు అనేది. అంటే అపరిమితమైనటువంటి తన ప్రేమను ఏ విధంగా దేవుడు వ్యక్తపరుస్తున్నాడు? వారు శత్రువులైనా, వారు తను అర్థం చేసుకోకుండా, పాపులుగా గ్రహించకుండా, వెంబడించకుండా వాళ్ళు తృణీకరిస్తున్నా, లోకం ఎంతో భయంకరమైనటువంటి పాపముతో, దుష్టత్వంతో నిండి ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన యొక్క సృష్టి ద్వారా తన ప్రేమను, అపరిమితమైన తన ప్రేమను చూపిస్తున్నాడు. వారి పట్ల కనికరం చూపిస్తూ ఉన్నాడు. మూడవది ఏంటంటే హెచ్చరిక ద్వారా. ఇప్పుడు ఎవరైనా మన కూతురో మన కొడుకో ఊరికి వెళ్తారు అనుకోండి, మనం డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి వెళ్తాం కదా. డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కో లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్తారు. ఆమె బస్ ఎక్కి కూర్చున్నా కూడా ఎన్నిసార్లు చెప్తారు చెప్పండి? అమ్మ జాగ్రత్త, 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 జాగ్రత్త అంటారు. ఎందుకు చెప్పండి? అన్నిసార్లు ఎందుకు చెప్పాలి? ఎందుకంటే ఆమె బస్సు నడుపుతుందా? నడిపేది డ్రైవర్ కదా, ఆమె సీట్లో కూర్చోవటమే కదా. కానీ ప్రేమ ఏమిది? ఆ ప్రేమ, ఆ ప్రేమ ద్వారా ఏమంటాం? అమ్మ జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, ఏదో కిటికీ వేసుకో, దిగబాకు, మధ్యలో ఎక్కడ పడితే అక్కడ దిగవద్దు, జాగ్రత్త. ఇంకా ఆడపిల్లలు అయితే ఇంకా జాగ్రత్త చెప్తారు. ఇంకా అవసరమైతే ఎవరైనా తోడు చూస్తారు. తర్వాత వాళ్ళు దిగిన తర్వాత ఎవరు వస్తున్నారు ఏం చూస్తారు. అంటే ఈ జాగ్రత్త చెప్పటం, అమ్మ జాగ్రత్త, జాగ్రత్త అనే వార్నింగ్ ఇవ్వటం. అంటే జాగ్రత్త అంటే ఒక రకంగా హెచ్చరిక. ఎందుకు హెచ్చరికిస్తున్నారు? ఎందుకంటే ఆ సంబంధాన్ని బట్టి, ప్రేమను బట్టి. అట్లా అపరిమితమైనటువంటి దేవుడు తన ప్రేమను ఏ విధంగా మన పట్ల వ్యక్తపరుస్తున్నాడు అంటే హెచ్చరికల ద్వారా. ఉదాహరణకి కరోనా ఒక హెచ్చరిక, సునామీ ఒక హెచ్చరిక, భూకంపం ఒక హెచ్చరిక. తర్వాత చాలా సార్లు అండి దేవుడు అనేక రీతులుగా మానవుని ఏం చేస్తాడంటే శత్రువులను హెచ్చరిస్తుంటాడు. తర్వాత ఎవరైతే తను తృణీకరిస్తున్నారో, లోబడుకున్నారో వారిని హెచ్చరిస్తూ ఉంటాడు. లోకమును కూడా ఏం చేస్తాడు అంటే దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. లూకా సువార్త తర్వాత చదువుకోనండి 13వ అధ్యాయం అంటాడు. వాళ్ళు అంటారు అక్కడ సిలోయ దగ్గర పడిపోద్ది కదా, కొంతమంది చనిపోతారు. వాళ్ళు అంటారు, ప్రభువా మరి వాళ్ళు పాపం చేశారా, చనిపోయారంటే ప్రభు అంటాడు, మారు మనస్సు పొందకపోతే మీరు కూడా అట్లానే నశిస్తారని చెప్పి అంటాడు. ఇది అర్థమైంది? ఆ వార్నింగ్ అది దేనికి హెచ్చరికగా ఉంది? మారు మనస్సు పొందకపోతే మీరు కూడా ఇట్లా ఉంటారని చెప్పి అంటాడు. ప్రియులారా, లోకంలో దేవుడు తన అపరిమితమైన ప్రేమను అనేకమైన హెచ్చరికల ద్వారా. మీరు చూడండి, ఎప్పుడైనా సరే హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లేదా చెరువు ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లోయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేరు ఉంటుంది. చట్టబద్ధమైన హెచ్చరిక, దీన్ని దాటి రావద్దు, ప్రమాదకరమైన మలుపు, జాగ్రత్తగా ఉండండి అంటే ఆ అక్కడ బోర్డులు పెడతా ఉంటారు. ఆ హెచ్చరిక దేనికి? ఎందుకంటే ప్రమాదం జరగకుండా, నష్టం జరగకుండా, యాక్సిడెంట్స్ జరగకుండా. అట్లానే దేవుడు ఈ భూలోకంలో ఎవరైతే ఈ విధంగా ఉన్నారో అందరికి కూడా అనేకమైన హెచ్చరికలు దేవుడు ఇస్తున్నాడు అండి. ఆ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. నాలుగవది అన్నిటికంటే కూడా ద పీక్, దేవుని యొక్క ప్రేమ శిఖరం. ఇక అంతకంటే దేవుడు ప్రేమ చూపించలేడు, అంతకంటే మించి లేదు, అంతకంటే ఎత్తు ఇంక లేదు. ఏం చేశాడు అంటే తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మనం చదువుకున్న యోహాను సువార్త, యోహాను పత్రిక 4వ అధ్యాయంలో రాసి ఉంది కదా, ఇందువలన మనకు దేవుని ప్రేమ తెలుస్తుంది,
మనము దేవుని ప్రేమించి ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను అనే మాట ఉందండి. వీళ్ళారా, ఈ దేవుడే మానవుడిగా నిజంగా నేను వేరే ఒక రేడియో పరిచర్యకు యోహాను సువార్తల నుంచి మాట్లాడుతూ ఉన్నాను. అది వాళ్ళకి ఆన్లైన్ యాప్ కూడా ఉంది. అందులో అసలు దేవుని యొక్క ప్రేమ, దేవుడే మానవుడిగా ఆయన నిత్యత్వం, ఆయన వ్యక్తిత్వం, ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, అసలు ఆ సర్వాధికారి సర్వశక్తిమంతుడు ఒక తల్లి గర్భంలో తన్ను తాను ఏ విధంగా ఇముడ్చుకున్నాడు. బైబిల్ రాయమని ఉంది, సమీపింపరాని తేజస్సులో వసించుచు ఆయనే అమరత్వం గలవాడు చెప్పండి. శ్రీమంతుడు అనే మాట ఉంది, సర్వలోక నాథుడు అనే మాట ఉందండి. ఈయనే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలు అన్నాడు. అది సమస్తము ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయన కొరకు కలిగినవి. అవి ప్రభుత్వములను, సింహాసనములను, అధికారం అనే మాట ఉందండి. అటువంటి సర్వాధికారి ఒక తల్లి గర్భంలో తను తాను ఏ విధంగా విడుచుకున్నాడు? ఎందుకయ్యా అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. తన సొంత కుమారుడండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం అనేది దేవుని ప్రేమ శిఖరానికి, అపరిమితమైనటువంటి విస్తారమైనటువంటి ఆయన ప్రేమకు అవధులు లేని, హద్దులు లేని ఆయన ప్రేమకు చిహ్నమండి. కాబట్టి దేవుడు అందరి పట్ల, అంటే ఆయన ప్రేమ యొక్క అన్లిమిటెడ్ ఎక్స్టెంట్, ఎంత విస్తారంగా ఉంది అంటే, శత్రువులను పాపమని గ్రహించకుండా, ఆయన వెంబడించకుండా, లోబడిన వారికి లోకం భ్రష్టత్వం ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా తన ప్రేమను వ్యక్తపరిచాడు అంటే, ఒకటి కామన్ గ్రేస్. ఈవెన్ ఇప్పటికి కూడా అండి, దేవుడు సూర్యుడిని ఆపాడా, చంద్రుడిని ఆపాడా, ఋతుపవనాలు ఆపాడా, వర్షాలు ఆపాడా, వీళ్ళ గాలి ఆగిందా? చాలా ఉన్నాయండి. ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు, కనికరాన్ని చూపిస్తూనే ఉన్నాడు, ఎన్నో హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఆయన శిలువలో రక్తాన్ని కాచినట్టుగా మనం చూస్తాం. ప్రాయశ్చిత్తం అనే మాట, అది రిలీజియస్ వర్డ్. ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన, అంటే మనకు బదులుగా ఆయన చనిపోయాడు. లోక పాపం మోసుకున్నటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆయన చనిపోయాడు. ఇది ఒక రకంగా ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే దేవుని ప్రేమ ఎంతో అపారమైనది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం చేయవలసింది ఒకటే. ఇక్కడ ఉన్నవారందరూ కూడా ప్రభువు నమ్ముకున్నవారు కాబట్టి నేను దాటి వెళ్తాను. ఈ విషయాలు వింటున్నప్పుడు, ఆయన ప్రేమ ఎంత విస్తారంగా ఉందో వింటున్నప్పుడు, ఒకవేళ మనం చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే, ప్రభువుని నమ్ముకోకపోతే, అయ్యా రెస్పాన్స్ అని బిలీవ్ ఇన్ హిమ్. ఆయన నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దేవా నేను పాపినయ్యా, శత్రువుగా ఉన్నాను, నేను పాపిని అన్న సంగతి నాకు అర్థం కావట్లేదు, వెంబడించడానికి ఇష్టపడట్లేదు, బహిరంగాన్ని త్రోసివేస్తూ ఉన్నాను, లోకంలో భ్రష్టత్వం ఉన్నాం, నీ కుమారుని చెప్పని ఈ ప్రేమ, అపరిమితమైన ఆయన ప్రేమ గాని అర్థమైతే, పరిశుద్ధాత్మ దేవుడు గాని మీ లోపల ప్రేరేపణ కలుగజేస్తూ ఉంటే, ఎవరైనా కుటుంబాల్లో ఉంటే మన రెస్పాన్స్ ఏంటంటే, బిలీవ్ ఇన్ హిమ్, ఆయనను నమ్మాలి. ముందుకు వెళ్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ ప్రేమ ఆయన ప్రేమ అపరిమితమైన, ఇది ఒక రకంగా లిమిటెడ్. ఎట్లా లిమిటెడ్? నీ జీవిత కాలం వరకే. జాగ్రత్తగా వినండి. ఆయన ప్రేమ అపరిమితమైనప్పటికీ కూడా ఇది ఒక రకంగా పరిమితమైంది. ఎట్లా పరిమితమైంది? నీవు ఈ లోకములో జీవించినంత కాలమే ఈ ప్రేమ ఉంటుంది. నీవు చనిపోయే లోపు, ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు, ఈ ప్రేమను నువ్వు అర్థం చేసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకపోతే, అంతటితో ఆయన ప్రేమ నీ పట్ల ఆగిపోతుంది. నీవు నరకానికి వెళతావు. అందులో ఏ అనుమానం లేదు. అర్థమవుతుంది కదా? ఈ అపరిమితమైన విస్తారమైనటువంటి దేవుని ప్రేమ నీ అంటే వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి ఒక రకంగా అది పరిమితమైనది. ఎట్లా పరిమితము? నీ జీవితం వరకే. నీవు 20 సంవత్సరాలు బ్రతుకుతావో, 30, 40, 50, 70, 80 ఈ జీవితము లోపే ఈ ప్రేమను అర్థం చేసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. లేకపోతే ఈ ప్రేమ నీ మరణముతో ఆగిపోతుంది. నిన్ను ఆయన తీర్పులో నిలబడినప్పుడు
ఈ ప్రేమను నువ్వు అంగీకరించలేదు కాబట్టి, ఇంత నువ్వు శత్రువుగా ఉన్నా నీ కొరకు ఆయన కుమారుని పంపించి అంత ప్రేమ నీ పట్ల చూపిస్తే నీవు అంగీకరించలేదు కాబట్టి, ఆయన ప్రేమ నీ పట్ల నీవు చనిపోయిన దినాన్న ఆగిపోతుంది. ఈ హెచ్చరికలు ఆగిపోతాయి. శిలువ ప్రేమ ఆగిపోతుంది. తీర్పు దినాన్న నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని నరకానికి వెళతావు. అందువల్లనే అన్‌బిలీవర్ అవిశ్వాసికి లైఫ్ పీరియడ్ వరకే. ఈ అపరిమితమైన దేవుని ప్రేమ ఎంతవరకు కేవలం నీ లైఫ్ పీరియడే. నీవు జీవించిన లోపే. అందువల్లనే మనకు తెలుసు కదా, ఎప్పుడు పోతామో తెలియదు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కాబట్టి సమయం ఉండగానే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే, మనం రేపు ఏం సంభవించునో మనకు తెలియదు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే వెంటనే ఏం చేయాలి అంటే ఈ ప్రేమను అర్థం చేసుకొని ఆయనకు మన హృదయాలు ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే దేవునికి హృదయాన్ని ఇచ్చారో, ఎవరైతే ఈ ప్రేమను అర్థం చేసుకొని తమ బ్రతుకు కాలంలో తాము జీవించి ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారో, దేవునికి స్తోత్రం, వారి పట్ల ఆయన ప్రేమ నిత్యత్వం ఉంటుందండి. ఈ ప్రేమ చూసారా బైబిల్ గ్రంథంలో క్లుప్తంగా చెప్తాను. ఒక 9:30 కల్లా ముగిస్తాను, ఒక 9 మినిట్స్. ఇప్పుడు చూడండి, వారి పట్ల ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం అన్నాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో శ్రేష్టమైన మాట అన్నాడండి. ఏమన్నాడంటే ఆ మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు నీవు నన్ను ప్రేమించినట్లు అన్నాడు చూడండి. 23వ వచనం 23, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణముగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతవనియు లోకము తెలుసుకున్నట్లు అన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారికి ఒక ప్రత్యేకత ఉందండి. ద డిగ్రీ ఆఫ్ దిస్ కంప్లీట్ లవ్ ఈస్ లిమిటెడ్ టు హిజ్ ఓన్. అంటే ఇక్కడ చెప్పేటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది ఆయన వారికి మాత్రమే, అందరికి కాదు. అది బాగా గుర్తుంచుకోనండి. నేను చెప్పబోయేటువంటి ఈ ప్రేమ ఏదైతే చెప్పబోతున్నానో అవి కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే. అందువల్లనే ఈ ప్రేమ ఒక రకంగా పరిమితమైంది అన్నాను. ఒకటి అపరిమితమైన ప్రేమ దేని పట్ల? శత్రువులు, ఆయన అంగీకరించిన వారు, లోకము, వీటి పట్ల తన కృప చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు, హెచ్చరికిస్తున్నాడు. తన కుమారుని పంపించేసి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. తమ జీవిత కాలంలో నమ్మాలి, లేకపోతే అంతటితో క్లోజ్. అయితే నమ్మిన వారికి కొన్ని శ్రేష్టమైన ఉన్నాయండి. ఏమన్నాడు? ఆయన తన కుమారుని ప్రేమించినట్లే. అంటే కుమారుని ఎంతగా ప్రేమించాడు తెలుసా? అసలు మనకు అర్థం కాదు. తన కుమారుని నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా వారిని ప్రేమిస్తున్నావు అన్నాడు. ఇట్లా అర్థం చేసుకోనండి. తండ్రి కుమారుని ఏ విధంగా ప్రేమించాడో దేవుడు కూడా నన్ను ఆ విధంగా ప్రేమించాడు అన్నాడు. అది ఎవరికి? కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు నాకు మాత్రమే. ఈ బ్యాచ్ కి, శత్రువులకి, వాళ్ళకి అది వర్తించదు. తన కుమారుని ప్రేమించినట్టుగా నిన్ను నన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. రెండోది లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ కుమారుడు ఈ ప్రేమను అర్థం చేసుకొని మారు మనసు పొందినప్పుడు, బుద్ధి వచ్చి తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి చూడండి, అబ్బా గొప్ప విందు చేశాడు. వాడికి ఉంగరం తొడిగాడు, చెప్పులేసాడు, ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చాడు. అసలు దాన్ని ఏమంటాం? లావిష్ అంటాం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు కొన్ని పెళ్లిళ్ళు చూడండి, ఆ కొన్ని కోట్ల ఖర్చు పెట్టి వాళ్ళు చాలా విస్తారంగా, అపారంగా చేస్తా ఉంటారు అన్నమాట కదా. దాన్ని లావిష్ అని చెప్పి అంటాం. అంటే ఏదైనా ఓకే అన్నట్టుగా చేస్తా ఉంటారు కదా. దేవుడు మన పట్ల అంత అపారమైన ప్రేమ అండి. ఎవరు? ఆయన నమ్ముకున్న వారి పట్ల మాత్రమే. ఈ అపారమైన ప్రేమ, ఈ లావిష్ విస్తారమైన ప్రేమ ఎవరి పట్ల ఉందంటే తను నమ్ముకున్న వారి పట్ల అపారమైన ప్రేమ. మూడవది ఏంటంటే ఎడబాయని ఆయన ప్రేమ. నేను పోయినసారి చెప్పాను, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం ఉంది తెలుసా? ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? కరువైనను, శ్రమ అయినను, వస్త్రహీనత అయినను, కరువైనను మనల్ని ఎడబాపునా? ఎంత శ్రేష్టమైందండి. ఒక్కసారి ఆయన మనల్ని ప్రేమించి మనం ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన కౌగిట్లోకి వస్తే
దేవా నేను పాపినని చెప్పి ఆయన నమ్ముకున్న మన పట్ల ఎడబాయి ఇంకేది ఎడబాయలేదండి. అది ఇంక కరోనా కాదు కదా! ఇటువంటి 10 రోగాలు వచ్చినా కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని విడబాపలేదు. కష్టాలు, కన్నీరు, ఇరుకు, ఇబ్బందులు, శ్రమలు, చెప్పుకోలేనటువంటి సమస్యలు ఎన్ని వచ్చినప్పటికి కూడా ఆయన ప్రేమ ఎడబాపనేరని ప్రేమ. ఇది ఇంకెవరికి? కేవలం ఆయన నమ్ముకున్న వారు నీకు నాకు మాత్రమే. ఇది అందరికి గాదు. ఈ ఎడబాపనేరని ప్రేమ అది అందరికి కాదు. ఇది కేవలము ప్రభువుని నమ్ముకున్న వారికి మాత్రమే. నిత్య ప్రేమ అని చెప్పన్నాడు. ఎటర్నల్ లవ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇది ఎల్లకాలం ఉండేదండి. ఇది మనం జీవించినప్పుడు, మనం చనిపోయిన తర్వాత కూడా నిత్యమైన ఆయన నిత్య ప్రేమ అని చెప్పి అన్నాడు. ఎల్లకాలం ఉన్నటువంటి ఆయన ప్రేమ అని చెప్పి అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం అన్నాడు. ఆయన పవిత్రమైన అంటే ప్యూరిఫైయింగ్ లవ్. ప్యూరిఫైయింగ్ అంటే అది చదువుదాం చూడండి. మనల్ని ఏం చేస్తాడు? అందరిని కాదు, వీళ్ళనేం ప్యూరిఫై చేయడు. ఈ శత్రువుల్ని వాళ్ళని తను నమ్ముకున్న బిడ్డలను ఏం చేస్తాడు అంటే పవిత్రపరుస్తూ ఉంటాడు. ఏమన్నా మురికి అంటుకుందా కడుగుతాడు. ఏమన్నా మలినం అంటుకుందా, ఏమన్నా అపవిత్రం అంటుకుందా, ఎక్కడైనా పడిపోయారా, ఎక్కడ జారిపోయారా, ఇక్కడ వెనకబడ్డారా, తమ కళ్ళతో, తమ చేతులతో, తమ శరీరాలతో ఏదైనా పాపం చేశారా, అయితే ఏం చేస్తాడు అంటే వాళ్ళని ప్యూరిఫై చేస్తాడు, పవిత్రపరుస్తాడు. అన్నాడు కదా, మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. చిన్నపిల్లలారా మీరు పాపం చేయకున్నట్లు ఈ సంగతి మీకు చెప్తున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయన మనకేం చేస్తాడు? మనకొక అడ్వకేట్ అని చెప్పి అంటాము. ఆయన మన పక్కన వాదిస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే అదే మనము పాపము లేని వారు అని చెప్పుకోనకుండా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు, కానరాని మాట అన్నప్పుడు, అపవిత్రత అంటుకుంటున్నప్పుడు, చూడరాని చూసినప్పుడు, తాకరాని తాకినప్పుడు, పోరాని చోటకు పోయినప్పుడు, అనవసరమైన మాట తూలినప్పుడు అనేసాడంటే ప్రభువా అంటే మనల్ని ప్యూరిఫై చేస్తాడు, పవిత్రపరుస్తాడు. ఎట్లా ముందు వండుకుంటారు. వండుకున్న తర్వాత గిన్నె కొంత అట్ట నిండిపోద్ది. పొద్దున్న ఏం చేస్తారు చెప్పండి? మరలా దాన్ని ఉపయోగించుకుంటే ఏం చేయాలి? పొద్దున్నే అంట్లు అంటారు కదా, మొత్తం శుభ్రంగా కడుగుతారు. అప్పుడు మరలా అది ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లా దేవుడు ఏం చేస్తాడు అంటే అనుదినం కూడా ప్రతిరోజు ఈ వాక్యాలు ఎందుకు, ఈ సంఘం ఎందుకు, సహవాసం ఎందుకు, ఏం చేస్తాడు అంటే మనల్ని ప్యూరిఫై చేస్తా ఉంటాడు. ఎందుకు ప్యూరిఫై చేస్తాడు? ఎందుకంటే ఆయన ప్రేమ మనల్ని వాడుకోవాలని, మనల్ని దీవించాలని, మనల్ని ఆస్వాదించాలని, ఆయన మహిమ కొరకు ఈ లోకంలో ఉంచాలని, ఆయనతో పాటు ఎల్లకాలం ఉండాలని చెప్పి ఏం చేస్తాడు అంటే మనల్ని అనుదినము పవిత్రపరుస్తూ ఉంటాడండి. ఎంత శ్రేష్టమైన గొప్ప మాట, ఎంత ప్రేమ. కానీ ఇది అందరికి కాదు, అది చెప్పాను కదా. అయితే ప్రభువుని నమ్ముకున్న మనకిది ఇది ఆయన కుమారుని వలె మనల్ని ప్రేమిస్తాడు. ఆయన కుమారుని ఏ విధంగా ప్రేమించాడో అంటాడు, నేను అందరు నన్ను విడిచిపోయారు కానీ నేను ఒంటరివాడిని కాదు. ఎందుకు? నా తండ్రి నాతో పాటు ఉన్నాడు. అది తండ్రి కుమారుల మధ్య సంబంధం. ఆ సంబంధమే దేవుడు మనకిచ్చాడు. అపారమైన ప్రేమ, లావిష్. తర్వాత విడదీయరాని ప్రేమ, నిత్య ప్రేమ, పవిత్రపరిచేటువంటి ప్రేమ. ఇంకోటి అన్నాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో జ్ఞానమునకు మించిన ఆయన ప్రేమ అన్నాడు అండి. క్షమించండి, నేను తెలుగులో అవి రాయడానికి సమయం చాలలేదు. ఇక్కడ ఇన్కాంప్రహెన్సిబుల్ అని అంటే ఆయన జ్ఞానమునకు మించిన ఆయన ప్రేమ అంట. ప్రభువా మరి జ్ఞానమునకు మించిన ప్రేమ అయితే ఇంకా నాకు ఎందుకు అది ఎదురు నేను అర్థం చేసుకోలేను కదా అంటే మన మధ్య వీళ్ళు పెద్దలు మన సేవకులు జాన్ కురియన్ గారు ఒక మాట్లాడుతూ మాట అన్నాడు. అంటే అది నాకు మించిన ప్రేమ అని అర్థం చేసుకోవటమే శ్రేష్టత అండి. అంటే అయా దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైంది. దాని పొడవు, వెడల్పు, ఎత్తు, లోతులు నేను కొలవలేను. అంత ప్రేమ దేవుడు నా పట్ల చూపించాడు అని అర్థం చేసుకోవటమే గొప్ప విషయం అండి. అంత జ్ఞానమునకు మించినటువంటి ఆయన ప్రేమ. అంత మాత్రమే కాదు, ఎంతగా ప్రేమించాడు అంటే మనలను శిక్షించేంతగా. అది ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లోని కొడతావా, పక్క పిల్లోని కొడతావా? పక్కోని కొట్టావనుకో వాళ్ళు ఎంత ఎత్తులు లెగుస్తారు. నీకేం సంబంధం, తప్పు చేసినా కూడా ఒప్పుకోరు. కొట్టడం పక్కన పెట్టారు, కొట్టేది ఎప్పుడో పోయింది. వాడిని ఏదైనా మాట అంటే చాలు, అమ్మ మీ పిల్లోడు కొంచెం వాడు మరీ ఇదిగా ఉన్నాడు, చాలా చాలుగా ఉన్నాడు, వాడిని కొంచెం కంట్రోల్ పెట్టుకున్నాం అనుకోండి, మా పిల్లోడే ఉన్నాడా, మీ వాళ్ళు అందరు లేరా అని చెప్పని వాళ్ళు ఒప్పుకోరండి. కానీ మన పిల్లోడిని మనం శిక్షిస్తాం, లేకపోతే దండిస్తాం, గద్దిస్తాం. ఎందుకంటే అపారమైన ప్రేమ, వాడు బాగుపడాలని చెప్పిన. అట్లా దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే
అవసరమైతే నన్ను క్రమశిక్షణ చేసేటువంటి ప్రేమ. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనం చూస్తాం కదా. దేవుడు తన్ను ప్రేమించి వారందరినీ కూడా ఏం చేస్తాడు? శిక్షిస్తాడని చెప్పండి. కానీ అందులో ప్రేమ ఉంది. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు? ఈ ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళం ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో అది వాళ్ళకి మాత్రమే ఇవన్నీ కూడా. అందువల్ల అవిశ్వాసంతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ చెప్పాకండి. ముందు వాళ్ళకి ఈ చెప్పాలి, మీరు శత్రువులు, మీరు పాపను అర్థం చేసుకోవటం లేదు, ఆయన వెంబడించట్లేదు, మీరు లోబట్టలేదు, లోకం భ్రష్టత్వంలో ఉంది, ఆయన దేవుడు కృప చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు, హెచ్చరికిస్తున్నాడు, ఆయన కుమారుడు, మారుమనసు పొందండి అని వారు నమ్మాలి ముందు. ఇది నమ్ముకున్న మనకి ఇది కేవలము ఇది అందువల్ల చెప్పాను, పరిమాణంలో ఇది పరిమితమైంది. ఎవరికి పరిమితమైంది? ఆయన ప్రజలకు మాత్రమే పరిమితమైంది. ఏవి? ఇవన్నీ కూడా అపారమైన ప్రేమ, ఎడబాపు నెరలేని ప్రేమ, నిత్య ప్రేమ, పవిత్రపరిచేటువంటి ప్రేమ, జ్ఞానమునకు మించిన ఆయన ప్రేమ, నన్ను శిక్షించేటువంటి, నన్ను సరిదిద్దేటువంటి ఆయన ప్రేమ అండి. మా బెంగళూరులో నేనుంటున్న ఇంటికి కొంచెం ఒక 500 అడుగులు అట్టు వెళ్తే ఒక ద్రాక్ష తోట ఉంది. అది ఎక్కడో ఫామ్ హౌస్ లాగా ఉంది. ఎవరో ద్రాక్ష తోట వేశారు. రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆ ద్రాక్ష తోట చూస్తూ ఉంటాం. ఇప్పుడు పోయి చూస్తే ఆ రైతు మొత్తం కట్ చేశాడు. మొత్తం అంటే ఇప్పుడు కొంచెం వచ్చింది, చిగురు వచ్చిందిలాంటి. ఆయన మొత్తం అంటే ఆల్మోస్ట్ మోడులాగా అయిపోయింది అనమాట. అంటే ఒక రకం చెప్తే మొత్తం కట్ చేసి మోడులాగా అయిపోయింది. కారణం ఏం చెప్పండి? ఎందుకు అట్లా కట్ చేశాడంటే, ఎందుకంటే ఫలించేది మరి ఎక్కువగా ఫలించాలని చెప్పాడు. మనం మరి ఎక్కువగా ఫలించాలని కొన్నిసార్లు దేవుడు మనల్ని డిసిప్లైన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి సాయంకాల సమయంలో ఈ ప్రేమను అర్థం చేసుకుని మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? ఆయన్ను ఆరాధించాలి, మనం సంతోషించాలి. మనం ఆరాధించాలి, మనం సంతోషించాలి. కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుని ప్రేమ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. 4 విధాలుగా అర్థం చేసుకుని చెప్పాను. ఒకటి దేవుని ప్రేమ, మనము దేవుని ప్రేమించుట, ఒకరి పట్ల ఒకరి ప్రేమ, అనుదిన జీవితంలో క్రియారూపకంగా ఏ విధంగా ఆ ప్రేమను నేను వ్యక్తపరచాలి అనే 4 అంశాలు. అందులో మొట్టమొదటిది దేవుని ప్రేమ గురించి మనం 2 ఆలోచన చేశాం. ఇందులో ఇంకొకటి ఉంది, నేను మరలా జ్ఞాపకం చేశాను. ఒకటి దేవుని ప్రేమ యొక్క విస్తారం ఎంతో అన్లిమిటెడ్. అంటే దానికి ఇంకా మనం ఈ మధ్య డేటా అన్లిమిటెడ్ అని చెప్పి అంటాం. ఎంతైనా వాడుకోవచ్చు అన్నట్టుగా. ఎంత అన్లిమిటెడ్ కొంత ఆలోచన చేశాం. శత్రువులు, ధృవీకరించిన వారు, లోకం ఎట్లా వ్యక్తపరిచాడో మనం చూసాం. అయితే వాళ్ళకి లిమిట్ ఉంది. ఎట్లా? జీవిత కాలం వాటికే ఆ ప్రేమ, ఆ లోపే వారు నమ్ముకోవాలి, లేకపోతే దట్ లవ్ విల్ స్టాప్. అయితే ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వారి పట్ల దేవుని యొక్క ప్రేమ ఎంతో శ్రేష్టమైంది. దాన్ని ఆలోచన చేద్దాం, అర్థం చేసుకుందాం, సంతోషిద్దాం, ఆయన ఆరాధన చేద్దాం. కాబట్టి ప్రభువా, ఇటువంటి గొప్ప ప్రేమ మా పట్ల చూపించామని చెప్పని అనుదినం కూడా సంతోషంతో ముందు సాగిపోదామండి. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉన్నాడు. ఆయన ప్రేమను మన పట్ల వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అర్థం చేసుకుందాం, సంతోషిద్దాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించను గాక. ఈ దేవుని ప్రేమలోని మరొక కణాన్ని వచ్చే వారం జ్ఞాపం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏమన్నా వీటిలో ఏదన్నా మీకు అనుమానాలు ఉన్నా, లేకపోతే బ్రదర్ కొన్ని అర్థం కాలేదన్నా, అసలు ఏం అర్థం కాలేదన్నా, సరిగా లేదన్నా కూడా మీరు స్వతంత్రంగా చెప్పొచ్చు. అది కూడా నాకు కూడా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సమయం ఇచ్చినటువంటి ప్రియులకు ప్రభునామమున వందనాలు.